ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి ఒక్క నిమిషం. ఆ సదానందుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు అందింపబడుతోంది. రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం మిత్రులారా. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ ఆనంద అమృతాన్ని ఇస్తున్నటువంటి ఆ సదానంద యోగి మహారాజ్కి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా. సార్ 45 నిమిషాలు అన్నారు, 5 నిమిషాల్లోనే కళ్ళు తెరిపించారేంటి అని అనుకోవద్దు. ఈ సౌండ్ సిస్టమ్ బాబుకి పాపం క్లారిటీగా మన వాళ్ళు చెప్పలేకపోయారు. మనకు కావలసిన ఏర్పాట్లు ఒక అర్ధ గంటలో ఆయన రెడీ చేస్తాడు. మనం భోజనం చేసి వచ్చిన తర్వాత 1 గంట ధ్యానం చేసుకుందాం. ఓకేనా? నాకు వినపడలేదు. గోవిందా గోవిందా. కొన్ని 2-3 ఎలకలు కూడా పరిగెడుతున్నాయి నా అన్నారు 2-3. వాటికి మేత పెట్టి నన్ను వెళ్ళిపో. మనం అమ్మ కూర్చోండి ఒక్క నిమిషం. అక్కడ రష్గా ఉంది నాన్న. ఒక పెద్ద స్టాండు, 2 మైకులు, సరే 2 మైకులు 2 వైర్లు అవి రెడీ చేస్తే మనం మధ్యాహ్నం ఫుల్ ఫ్లెక్స్డ్గా చేసుకుందాం, మీకు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మీకు కూడా చెప్పలేదు వాళ్ళు, అంతే కదా. ఒకసారి ఆ బాబు గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకో తర్వాత చెప్తాను. గోవిందా. ఒక 15 సంవత్సరాల క్రితం ఈ ఊళ్ళో నేను ప్రోగ్రాం చేశాను. అప్పుడు ఇక్కడ హోటల్స్, ఆ గుడి దగ్గర షౌల్ట్రీలు ఇవేమీ లేవు. ఈ లోపల అవి పురమాయించండి నాన్న, ఈ లోపల అవి పురమాయించండి. అవేమీ లేవు. రాత్రి ఎక్కడ పడుకోవాలి? ఇక్కడికే వచ్చి పడుకోవాలి. సరే కారు అక్కడ పార్క్ చేసాం. కారు అక్కడ పార్క్ చేసాం. ఒక రోజుల్లో ఆ మోకాళ్ళ నిప్పుల నుండి బయటపడతారు. దేనికైనా ధ్యానమే, దేనికైనా చెప్పాలి. దేనికైనా 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 దేనికైనా. పిల్లలకి చదువు సరిగ్గా రావట్లేదు, ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి చదివించండి. వ్యాపారం కొంచెం కుంటిగా ఉంది, తలుపు తీయగానే షట్టర్ తీయగానే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకొని ఆ గల్లా పెట్టి దగ్గర కూర్చొని చూడండి. ఎంత బాగుంటుందో ఆ వ్యాపారం, ఎంత బాగుంటుందో ఆ జీవితాలు. అన్ని సమృద్ధిగా ఉంటాయి మనకి. ఈ కూసంత శ్వాసలో అన్ని పెట్టాడు భగవంతుడు. మనం ఆస్వాదిద్దాం. సదానంద యోగి మహారాజ్ యొక్క సదానంద యోగి మహారాజ్ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని తీసుకుని వెళదాం. చేతి వేళలు వేళ్ళు పెట్టుకునే ముందు కళ్ళజోళ్ళు తీసేయండి. ఈ 45 నిమిషాలు జరిగే ఈ గొప్ప మహత్తరం మనం అనుభూతి చెందాలి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, హాయిగా జారబడండి. ఒకప్పుడు నందవరం అంటే ఎవరికో కొద్దిమందికే తెలుసు. ఆ కొద్ది మందిలో ఆ చౌడేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చేవారు. ఈరోజు నందవరము అంటే ప్రపంచంలో తెలియని దేశం లేదు. సదానంద యోగి అంటే ప్రపంచంలో తెలియని దేశం లేదు. ఎటువంటి సమస్యలున్నా ఒక 5 నిమిషాలు ఆయన పేరు మీద ధ్యానం చేస్తే చాలు. ఆయన పేరు మీద 10 మందికి అన్నం పెడితే చాలు.
అందరూ కళ్ళు మూసుకుందాం. చక్కని సంగీతం వినపడుతూ ఉంటుంది. సంగీతాన్ని శ్రవణానందం చేస్తూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మీ మస్తిష్కం ఉంచండి. ఎవరైనా ఒకళ్ళిద్దరు పిరమిడ్ మాస్టర్లు వచ్చే వాళ్ళకి చక్కగా సదానందుడే వస్తున్నాడు అన్నట్లుగా వారిని గౌరవంగా కూర్చోబెడదాం. ఎవరు మాట్లాడుకోవద్దు. ఈ క్యాంపస్లో మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం బయటకు వెళ్ళండి, ఇబ్బంది లేదు. చాలామంది ధ్యానం కోసం ఎదురు చూస్తున్నారు, కుర్చీల కోసం. ప్లీజ్ అందరూ కళ్ళు మూసుకుందాం. మాస్టర్స్, తల్లులందరూ కళ్ళు మూసుకోండి అమ్మా. ఆ ముక్కు దగ్గర నుంచి ఆ గాలి లోపలికి ఎలా వెళుతోంది, ఎలా వస్తుందో గమనించండి చాలు. మన మధ్యలో సుమారు 30-40 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళతో కలిసి మనం ధ్యానం చేస్తే మనకు మరింత శ్రేయస్కరం.
బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సదానంద శరణం గచ్ఛామి, సదానంద గురు మహారాజ్ శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. జై సదానంద అంటే చాలు, మనకున్నటువంటి దుష్కర్మలన్నీ కూడా మన నుండి పారిపోతాయి అని చెప్పాడు మన గురూజీ. జై జై సదానంద అంటే మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి ఈ శరీరం ఆరోగ్యవంతం కాంతివంతమై తీరుతుంది అని చెప్పాడు. జై 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 సదానంద అంటే ఆనందానికి ప్రతీక అయినటువంటి ఆ లలితాదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకుంటుంది. ఆ ఆనంద రససుందరి మన జీవితంలో తాండవం చేస్తోంది అన్నాడు మనందరి ఆనంద స్వరూపుడు. చక్కగా ధ్యానం చేద్దాం. ఇంకొక 55 నిమిషాలు మాత్రం గురు సన్నిధిలో ధ్యానం చేయడం 100 రెట్లు శక్తివంతమైతే, చక్కని సంగీతంతో ధ్యానం చేయడం 1000 రెట్లు ప్రతిఫలాన్నిస్తుంది. ఇలా సామూహికంగా గురు సన్నిధిలో సజీవమైనటువంటి మహాయోగి పుంగవుడు సదానంద యోగి యొక్క సమాధి దగ్గర ఈ ఆరాధన మహోత్సవంలో ధ్యానం చేయడం అంటే చివరి జన్మల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది సుసాధ్యము అంటోంది పిఎస్ఎస్ మూమెంట్. మిత్రులారా, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఆనంద
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, సమస్తం శరణం గచ్ఛామి. ధ్యానం సర్వరోగహరిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ మూడు మాటలే మొదటి మాట అయినాయి. ఒక్కడుగుతో ప్రారంభమై వందలై వేలై లక్షలై కోట్లాది అడుగులై ప్రపంచమంతా శాంతిమయం చేస్తూ ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా ఆ పలుకులే బంగారమైన ఈరోజు ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. శ్వాస మీద ధ్యాస.
ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. మరొక 30 నిమిషాలు ఈ ఆరాధన ధ్యాన మహోత్సవంలో మనమందరం కొనసాగుదాం మిత్రులారా. నభూతో న భవిష్యతి అంటే ఇదేనేమో. ఆ మాటకి సరైన అంతరార్థం ఇక్కడే దొరుకుతుందేమో అన్నట్లుంది. కేవలం 30 నిమిషాలు చక్కని ధ్యానంలో కొనసాగుదాం మిత్రులారా. ఈ సమయంలో ఈ భూమండలాన్ని పాలిస్తున్నటువంటి ఆ కాలభైరవుడు ఎనర్జీ తోడైతే ఎంత బాగుంటుందో. శ్వాస మీద ధ్యాస. కాశీపురాధీశ్వరుడే కొలువై ఉన్నాడా అన్నట్లుంది ఈ ప్రాంగణంలో. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఆ కాలభైరుని ఎనర్జీని పరిపూర్ణంగా తీసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఏం జరుగుతోంది ఏమీ అవసరం లేదు. మన లోపలికి ఎంత ప్రయాణం జరుగుతోంది అనేదే ముఖ్యం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఎంత అద్భుతంగా జరుగుతుందో కదా. ఎందుకంటే అదృష్టం మరొకరికి ఉంటుందా? మన జీవితంలో మనం సాధిస్తున్నాం. వారణస్యాం భైరవం దేవం సంసార భయనాశనం అనేక జన్మ కృతం పాపం దర్శనేన వినశ్యతే. దేవరాజసేవ్యమాన పావనాంగ్రిభంగజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాలభైరవం భజే. హర 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 మహాదేవా. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాలభైరవం భజే. ఓం ఓం నమః శివాయ. స్థూలతంగభాషదండపాణిమాధికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభం విచిత్రతాండవ ప్రియం కాలభైరవం భజే. హర హర మహాదేవా.
मुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं शिरं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञ हेमगिङ्किणीलसत्तिडिम् कालभैरवं भजे। हर हर महादेव। नमः शिवाय नमः शिवाय नमः शिवाय। ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय। भूतसंगनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिम्। ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय। कालभैरवाष्टकं पठन्ति यो मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्। ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय। कालभैरवाष्टकं पठन्ति यो मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम्। ఆఖరి 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ఆ పరమేశ్వరుడే మనందరి రూపాల్లో లోక కళ్యాణార్థమై ఆ సదానంద యోగి మహారాజ్ పాదాల దగ్గర కూర్చుని ధ్యానం చేస్తుందా ఈ భౌతిక ప్రపంచం అన్నట్లుంది. పరమేశ్వరుడు అనుగ్రహం అంతుంది ఈరోజు. శ్వాస మీద ధ్యాస.
ఆ వైకుంఠం ఇక్కడే ఉంది, కైలాసం ఇక్కడే ఉంది. ఆస్వాదించేవారికి అది ఎలా తెలుస్తుంది? ఆ శ్వాసను గమనిస్తే తెలుస్తోంది. శ్వాస మీద ధ్యాస. భావింప సకల సంపద రూపమది
శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. చివరి కొన్ని నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 2 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. సదానందుని యొక్క పూర్తి ఎనర్జీ మనందరం నింపుకుంటున్నాం మిత్రులారా. కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం, శివుని అనుగ్రహం, సదానందుని యొక్క దివ్య ఆశీస్సులు ఏకకాలంలో కూసంత శ్వాస ద్వారా పొందుతున్నాం మనందరం. శ్వాస మీద ధ్యాస. ఈ ఆఖరి 2 నిమిషాల్లో మరి 100 రెట్లు శక్తిని పొందుదాం. శ్వాస మీద ధ్యాస ద్వారా. ఓం నమో సదానందాయ అంటూ ప్రకృతి మాత కూడా పులకరిస్తోంది ఈరోజు. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. ఓం నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ. నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత. ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది. ఓం నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ. నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ. ఓం నమః శివాయ. తస్మై వకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ. ఓం నమః శివాయ. పినాకహసాయ సనాతనాయ. నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ. ఓం నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
జటాటవీ గరజ్జల ప్రవాహ భావితస్థల్ గరేవలంబ్య లంబితాంబుజంగ తుంగమాలికా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ డమడ్డమడ్డమడ్డ నిన్ననాదవడ్డమర్వై చకార చండ తాండవం కరోతున శివ శివ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాకటాహ సంభ్రమ భ్రమన్యులింప నిర్జరి విలోల వీచ వల్లరీ విరాజమాన మూర్ధని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ దగద్దగద్దగజ్వలల్లలాడబడ్డ భావకి కిశోర చంద్రశేఖరే రచి ప్రతిక్షణం మమ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధు సురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కృపాకటాక్ష దూరణి నిరుద్ధ దుర్ధరామది క్వచిత్త గంబరే మనో వినోదమేతు వస్తుని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ జటాభుజంగ పింగళ స్ఫురత్వనామ నిత్రవత్పదంబ కుంకుమత్త ప్రబల్వి దిగ్వధూముఖే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మదాంత సింధుర స్వరత్న గుత్తరీయ మేదురు మనో వినోదమద్భుతం బిభర్తు భూతమస్తరీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సహస్రలోచన భ్రువచ్చు శేషలేఖ శేఖరి వధూవధూళ ధోరణి విదూసరాంగ్రి వీడభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ భుజంగరాజమాలయాని బద్ధ జటూటక శ్రీ ఐచిరాయ జాయత చకోర బంధు శేఖర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవాని వీధ వంచ సాయిక సమన్నిలింప నాయక ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సుధామయు కలేఖయా విరాజమాన శేఖర మహాగపాలి సంపదే శిరోజటాలమస్తునః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కరాళ బాల భక్తి గద్ద 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 ధనంజయాధరి మృత ప్రచండ పంచ సాయికే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ధరాధరేంద్ర నందిని తుజాగ్ర చిత్ర భద్రక ప్రగల్భనైక శిల్పిని త్రిలోచనేవ నిర్మమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నవీన మేఘ మండలి దుర్ద దుర్ధరుస్మరాదో నిదీదన్ తమ ప్రబంధ బంధ కందరః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కళానిదీన బంధురై శ్రీ జగద్గురంధరాని లింగ నిర్జరి నరోస్త్రోద కృత్య సింధురః ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి సంధి గంధ గంధర రుచి ప్రబంధ గంధర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరించదం గురచ్చిదం గచ్చిదం మగచ్చిదం గదచ్చిదాంతగచ్చిదం గమంతగచ్చిదం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఆగర్భ సర్వమంగళ కళాగదం గమంజరి రసప్రవాహ మాధురి విజృంభణామలోరస ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ స్మరాంతకం పురాంతకం భవాంతకం మగాంతకం గజాంతకాంతకం కమంతకాంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పూజావసాప సమయే దశభద్రగీతం యశ్చంపభోజనమిదం ప్రతిపదోషే తస్య స్థిరామృతగజే ధృతురంగయుక్త లక్ష్మీ సదైవ సుఖిం ప్రదదాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ సోమేశ్వరాయ నమః శివాయ భీమేశ్వరాయ నమః శివాయ విశ్వేశ్వరాయ నమః శివాయ సాయీశ్వరాయ నమః శివాయ సదానందేశ్వరాయ నమః శివాయ ఆనాపానసతి ధ్యానేశ్వరాయ మనందరి గురువైనటువంటి మహాదేవుని యొక్క వేణునాదంలో ముందుకెళ్దాం.
ఆఖరి 5 సెకండ్లు. మరింత శక్తిని తీసుకుందాం ఆ సదానంద యోగి ద్వారా. నా సమాధి నుండి నా మానుష శరీరము మాటలాడును అన్నాడు ఆనాడు షిరిడి సాయి. ఈనాడు ఆ షిరిడి సాయే ఈ సదానందుడి ద్వారా సమాధి దగ్గర మనం భక్తి శ్రద్ధలతో కూర్చుంటే ఆ మాటలు వినొచ్చు, ఆశీర్వచనాలు పొందొచ్చు మిత్రులారా. ఆఖరి 5 సెకండ్లు. Bluetooth mode. శ్వాస మీద ధ్యాస. Five, 4, 3, 2, 1, 0. మాస్టర్స్ 2 చేతులు 2 కాళ్ళ మీద బోర్లించుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, కొత్త వాళ్ళు గమనించండి. మనం ఈ ధ్యానం చేసేటప్పుడు అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోకి వచ్చి ఆ వచ్చినటువంటి శక్తి మన చేతి మునివేళ్లలో ఉంటుంది. ధ్యానం చివరిలో ఆ ఎనర్జీని కళ్ళ ద్వారా లోపలికి తీసుకునే ఒక ప్రక్రియ. ఒక 5 సెకండ్లు అందరూ కళ్ళ మీద పెట్టుకోండి చేతులు 2. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఇంత అదృష్టాన్ని ఇంత ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ సదానంద యోగీశ్వరుడికి గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా ఇంకా జూలైలో గురుగారి యొక్క గురు పౌర్ణమి మహోత్సవం 10,000 మందితో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఆ మహానుభావుల యొక్క సంకల్పంలో ఆ స్టేజీ ఒక రాజ దర్బార్ లాగా వచ్చింది. అందరూ ధ్యానం అయిన తర్వాత ఒకసారి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి స్టేజీ చూడండి. మనం ఏదో ఒక రాజ దర్బార్ లోపలికి వెళ్తున్నామా అన్నట్లుంది. ఆ సంకల్పం చేసి నిర్మాణం చేసినటువంటి వాళ్ళందరికీ గట్టిగా గట్టిగా మనం చప్పట్లు ధన్యవాదాలు తెలియజేద్దాం. చిన్న పాట నాతో పాటు పాడండి. ఆత్మ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, ధ్యాన విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస మీద ధ్యాస జయ జయ హో, శ్వాస మీద ధ్యాస జయ జయ హో, ఆనంద విద్యా జయ జయ హో, ఆనంద విద్యా జయ జయ హో, ఆరోగ్య విద్యా జయ జయ హో, ఆరోగ్య విద్యా జయ జయ హో, ఆనంద విద్యా జయ జయ హో, ఆనంద విద్యా జయ జయ హో, ఆరోగ్య విద్యా జయ జయ హో, ఆరోగ్య విద్యా జయ జయ హో, బ్రహ్మాండ విద్యా జయ జయ హో, బ్రహ్మాండ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, బ్రహ్మ విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస విద్యా జయ జయ హో, శ్వాస మీద ధ్యాస జయ జయ హో, శ్వాస మీద ధ్యాస
జయ గట్టిగా సదానంద జయ జయ సదానంద జయ జయ సదానంద జయ జయ సదానంద జయ జయ సదానంద జయ సదానంద జయ 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 సదానంద జయ సదానంద మహారాజ్ की సదానంద మహారాజ్ की సదానంద మహారాజ్ की థ్యాంక్ యూ. మళ్ళీ మనం ఈ ప్రాంగణంలో గురు పౌర్ణమికి కలుద్దాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు, కానీ కమిటీ వారి యొక్క చిన్న ఆలోచన, ఈరోజు ఆరాధనోత్సవం కదా, అలాగే తాయితీగా కార్యక్రమాన్ని చేద్దాం. రాత్రి 10 గంటల వరకు నాకు ఈరోజు 10 ప్రోగ్రాములకి ఇచ్చేటటువంటి గొంతు సమర్పయామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం లేదు, మనందరం మళ్ళీ ఎప్పుడు కలవాలి? నాకు వినపడలా. అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఈ లోకాన్ని ఎలా ఉంచాలి? జై శ్రీరామ్, జై సదానంద. మీరు కోరుకునే తల్లి గోదావరి పాట వచ్చే నెలలో గురు పౌర్ణమికి పాడుకుందాం అంగరంగ వైభవంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. మరొకసారి ట్రస్ట్ సభ్యులకి, పెద్దమ్మ కూర్చా, ఇంకా బోల్డ్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అన్ని ప్రోగ్రాంలు అనంతలక్ష్మి వచ్చాను అనంతపురం నుంచి. తర్వాత పాటలు పాడడానికి చాలా మంది ఉన్నారు, మాటలు మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. అందరి కార్యక్రమాన్ని వీలున్నంత వరకు ఆస్వాదించండి. థ్యాంక్ యూ.